అందరికీ నమస్కారం అండి. బేసిక్లీ ఇప్పుడు మీరు చూసింది ఒక డైరెక్టరు, ఇద్దరు ప్రొడ్యూసర్లు చేసిన సినిమా కాదు, ముగ్గురు సినిమా పిచ్చోళ్ళు తీసిన సినిమా. సాయి రాజేష్ గారు, ఎస్కేఎన్ గారు, ధీరజ్ గారు నాకు ఎప్పటి నుంచో తెలుసు. వీళ్ళ అంటే 24/7 వీళ్ళు ఫిల్మ్స్ గురించి ఆలోచిస్తుంటారు. నేను ఎప్పుడు కలిసినా కూడా వేరే మాటలే ఉండవు, వీళ్ళతో ఫిల్మ్స్ గురించి ఆలోచిస్తుంటారు. అండ్ ధీరజ్ గారితో నేను లాస్ట్ 1.5 yearగా ట్రావెల్ చేస్తున్నాను. వి బోత్ కో ప్రొడ్యూసింగ్ అ ఫిల్మ్. సో అంటే నేను కూడా ఒక్కొక్కసారి నాకు ఇంత వర్క్ కొంచెం ఎక్కువైపోతుంది, కొంచెం ప్రెషర్గా ఫీల్ అవుతాను. అటువంటిది వీళ్ళు 24/7 మల్టిపుల్ ఫిల్మ్స్ మీద యూనో వర్క్ చేస్తుంటారు. సో అలాంటి ఒక ముగ్గురు సినిమా పిచ్చోళ్ళు తీసిన సినిమా ఇది. అండ్ మనం ఇప్పుడు టీజర్ చూసాము. మొదటి ప్రేమకి మరణం ఉండదని చెప్పేసి మొదటి క్యాప్షన్ వచ్చింది కదా. అది నిజం. అండ్ అది ఆ ఫస్ట్ క్యాప్షన్ నాకు బాగా హిట్ అయింది, బికాజ్ నేను కూడా దాన్ని నమ్ముతాను. అండ్ ప్రతి కొత్త ప్రేమను కూడా మొదటి ప్రేమగానే ట్రీట్ చేస్తాను నేను. సో దట్ స్టేట్మెంట్ ఈజ్ వెరీ మచ్ ట్రూ. అండ్ యాక్టర్స్ విషయానికి వస్తే విజయ్, ఆనంద్ దేవరకొండ. నాకు మిడిల్ క్లాస్ మెలోడీస్ తీస్తున్నప్పుడు వినోద్ ఆనంద్ దేవరకొండతో ఈ ఫిల్మ్ చేస్తున్నాం అని చెప్పేసి అనగానే నేను చాలా ఎక్సైట్ అయ్యాను. ఫిల్మ్ చూసిన తర్వాత అన్బిలీవబుల్, అంటే నాకు తీసుకెళ్ళి గుంటూరులో ఒక వ్యక్తిని పడేస్తే ఆ వ్యక్తి కథ ఏంటో అని ఒక హీరో లాగా, లేదంటే విజయ్ దేవరకొండ అటువంటి ఒక స్టార్ బ్రదర్ లాగా నాకు ఎక్కడ కనపడలేదు. సో ఒదిగిపోయి చేసాడు ఆయన. అలాగే ఈ ఫిల్మ్ టీజర్లో కూడా ఐ కుడ్ సీ దట్ ఆ యంగ్, అంటే నాకు సినిమా మొత్తం అంత యంగ్ ఉంటారో తెలీదు, బట్ హీ లుక్స్ రియలీ యంగ్ ఇన్ ద ఫిల్మ్ అండ్ వెరీ హ్యాండ్సమ్. అండ్ అదర్ యాక్టర్స్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ విరాజ్ అశ్విన్ వాళ్ళు కూడా చాలా బాగా చేశారు అనిపిస్తుంది టీజర్ చూసిన తర్వాత. అండ్ హార్ట్ టచింగ్ ఫిల్మ్ అవుతుంది అనేసి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అలాగే ఎస్కేఎన్ గారికి, ధీరజ్ గారికి నా స్పెషల్ కంగ్రాచులేషన్స్. బికాజ్ చాలా రోజులుగా చూస్తున్నాను నేను, ఆన్ డైలీ బేసిస్ మేము కలుస్తుంటాం, చూస్తుంటాను. వాళ్ళు ఒక సినిమా ప్రొడ్యూస్ చేయడానికి వాళ్ళు పడే తపన, అండ్ ఆ ఫిల్మ్ని ఆడియన్స్కి రీచ్ అవడానికి వాళ్ళు చేసే కృషి చాలా చెప్పలేను నేను మాటల్లో. సో వాళ్ళిద్దరికీ కూడా ఈ సినిమా ద్వారా పెద్ద సక్సెస్ రావాలని కోరుకుంటూ, అలాగే సాయి రాజేష్ గారికి ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఆయన డైరెక్ట్ చేస్తున్నారు. ఈ ఫిల్మ్ ద్వారా ఆయనకి ఇంకొక నేషనల్ అవార్డు రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.